ప్రజలారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. నిన్న అసెంబ్లీలో వాడివేడే చర్చ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, అలాగే కేటీఆర్ గారికి 10 రోజులు ఊరట లభించింది అరెస్ట్ చేయొద్దని హైకోర్టు నుంచి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, హరీష్ రావు గారు ఏం మాట్లాడినారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు అనే దాని గురించి చూసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే నిన్న వాడివేడి చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేశంగా ప్రసంగం చేశాడు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో మీరు దోసుకొని తిని ఒక సంవత్సరం అయిందో లేదో మా మీద ఇసుగుపడుతున్నారు. మీ తండ్రి కొడుకులు ఏం చేశారు దాని గురించి మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూడండి. తండ్రి కొడుకులు నేరగాళ్ళు. కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలను చదవాలి. ధరణిలో ఏలాది ఎకరాలు బదిలీ చేశారు. రైతుల భూముల సమాచారాన్ని విదేశీయుల చేతుల్లో పెట్టారు. నేరగాళ్లకు అమ్ముకున్నారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాను భూములకు పట్టా. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పరారి. ఫార్ములా ఈ స్కామ్ 600 కోట్లు త్వరలో చెప్తా. సభలో అరవకంటే హరీష్కి ఇంట్లో దెబ్బలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూడండి. ఫార్ములా ఈపై అసెంబ్లీలో రగడ. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన విపక్షము. స్పీకర్ వైపుకు కాగితాలు పుస్తకాలు విసిరివేత. విపక్షం దిశగా చెస్సు చూసిన ఎమ్మెల్యే శంకర్ చూసుకుందామా అంటూ సవాల్. ప్రతి సవాలు 2 సార్లు సభ వాయిదా. బీఆర్ఎస్ వాకౌట్. గందరగోళం మధ్య భూభారత బిల్లు ఆమోదము. చూడండి, నిన్న అసెంబ్లీలో వాడివేడి చర్చ. గత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోస్టులను తీసుకొచ్చి ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేటీఆర్ రాష్ట్రంలో రైతుల సమాచారాన్ని అంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు. ఒడిశా ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు నమోదై జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాళ్లకు ధరణి బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. దీంతో ఎవరి భూమినైనా ఎవరి పేరునైనా బదలాయించే అధికారం వారికి లభించిందని అన్నారు. ఇందులో కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుదే కీలక పాత్ర అని చెప్పారు. తండ్రి కొడుకులు నేరగాలని, వారు చేసిన నేరాలకు శిక్ష ఉండాలంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ అధ్యయనం చేయాలని అన్నారు. చూడండి, తండ్రి కొడుకులు నేరగాళ్ళు, వాళ్ళను శిక్షించాలంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ చదవాలి అని రేవంత్ రెడ్డి గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకొకటి ఏమిటంటే 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ కేసులో హైకోర్టు ఆదేశము. చూడండి, అది ఇంకోటి వీడియో చేద్దాం. కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి ఆమోదం లేదు. పరీక్షలు చేయకుండానే బ్యారేజీల నిర్మాణము. కాళేశ్వర కమ్యూనిస్ట్ ఎదుటి శ్రీరామ్ అప్డేట్లు దాఖలు చేసిన ఇదేనా? కోదండరాము కమిషనర్ సురకలు. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వము. మేము ఎవరి అధికారులపై దాడి చేయలేదు. విడుదల అనంతరం లగిచర్ల గ్రామస్తులు. చూడండి, ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములను మాత్రము ఇవ్వబోము. ఆస్తులను కాపాడుకొని తీరుతామని లగిచర్ల కేసు నిందితుడు స్పష్టం చేశారు. జీవితంలో జైలుకి వెళ్ళామని ఊహించలేదంటూ కంటతడి పెట్టాడు. గత నెల 11న వికారాబాద్ కలెక్టర్ మరికొంది అధికారులపై దాడి చేశారనే ఆరోపణలతో కొడంగల్ మండలం లగిచర్ల, రోటబండ తాండా, పులిచెర్ల తాండా, అక్కింపేట గ్రామానికి చెందిన 71 మందిపై కేసు నమోదైంది. వీరిలో 32 మందిని జ్యుడిషియల్ కస్టడీ కింద కందిలోని సంగారెడ్డి కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. చూడండి, మేము ప్రాణాలైన భూమి మట్టుకేమో అని లగిచర్ల గ్రామస్తులు అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎన్నికకి నీటి కేటాయింపులపైన ప్రధాన అభ్యంతరము. కేంద్ర జలవనరుల సంఘం సంచలన నిర్ణయము.
అప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈ కారు రేసుపై కేసు. అందుకే సీఎం రేవంత్ సర్కార్ను నడుపుతున్నట్లుంది. ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు అవగాహన లేదు. కేటీఆర్ రాహుల్ గాంధీ దేవుని మొక్కిడా ప్రచారం చేసుకోరు. మోడీ అమిత్ షాలను పబ్లిసిటీ చేసుకుంటారా? రాహుల్కు వారికి ఉన్న తేడాను గమనించాలి. రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యతను అంబేద్కర్ ఇచ్చింది నెహ్రూనే. బీజేపీ నాయకులు చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆ రాజ్యాంగం ప్రజలకు రక్షణ కవచము. దానివల్లనే మోడీ షాలను పదవులు దక్కాయి. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. నెహ్రూ మునిమనవుడిగా రాహుల్ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకున్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు పోరాటం ఆగదు. ఆయన ఏ పిలిపించినా అమలు చేసేందుకు మేము సిద్ధము. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చూడండి. జైలుకి వెళ్తే యోగా చేస్తానన్న కేటీఆర్లో ఇప్పుడెందుకు భయము? తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవచ్చుగా. కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుపై సభలో చర్చేందుకు సీతక్క. కార్ రేసింగ్ అక్రమాలపై ఆధారాలున్నాయి. మహేష్ కుమార్. కేటీఆర్పై ప్రజాస్వామ్యబద్ధంగా కేసు నమోదు. మల్లు రవి. రేవంత్ రెడ్డిది డొల్ల కేసు. హైకోర్టు ఉత్తర్వులతో ఇసం తేలితెట్టము. తొలిడుగులోని కేటీఆర్పై నైతిక విజయము. ఫార్ములా రేస్ రద్దుతో రాష్ట్రానికి చెడ్డ పేరు. బయటపడ్డ కాంగ్రెసు బీజేపీ దోస్తులు. హరీష్ రావు. 10 ఏళ్లలో బంగారం అయింది కేసీఆర్ కుటుంబమే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హెచ్ఎండి అధికారుల్లో గుబులు. ఒకవైపు ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ దర్యాప్తు, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై సిట్టు విచారణ. సంబంధిత విభాగాల అధికారుల్లో హైరానా. చూడండి, అధికారులు కూడా ఒక్కొక్కరు భయపడుతున్నారంట ఈ సిట్టు కేసులు వాటి మీద. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తాము. రైతులు ఉద్వాన పంటలకు పండించాలి. మంత్రి తుమ్మల. మద్యం అమ్మకాల్లో బహుమతులు ఎరా. రీటైల్ కుమ్మక్కై అంతర్జాతీయ కంపెనీలు రంగంలోకి దిగిన సిపిఐ. విలీనానికి 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీనము. అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. అట్రాసిటీ కేసు పెట్టి కటకటాల్లో పంపాలి. కాంగ్రెస్, వామపక్ష, దళిత సంఘాల డిమాండ్. పార్సల్లో మృతదేహము డెలివరీ. పశ్చిమ గోదావరి జిల్లా ఎడ్డింగండిలో కలకలము. ఇంటి నిర్మాణ సామాగ్రిని పంపిస్తున్నామంటూ ముందుగా పోను. సాయంత్రానికి ఆటోలో వచ్చిన చెక్కపెట్టా. చూడండి, పార్సల్లో మృతదేహం పంపించారంట. గత ప్రభుత్వానికి కచార పాలన. 10 ఏళ్లలో 7 తరాలకు సరిపడా సంపాదించారు. ఒక కుటుంబం కోసమే ధరణిని తీసుకొచ్చారు. ఇందులో అక్రమాలు మమ్మూటికి నిజము. అక్బరుద్దీన్. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కచర పాలన అని 10 ఏళ్ల పాటు ఎంజాయ్ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, 7 తరాలకు సరిపడా సంపాదించారని ఎంఐఎం శాసనసభ పచ్చనేత అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడారు. అదే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట అనలేదు ఎంఐఎం వాళ్ళు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన వాళ్ళ సంఖ్యలో ఎగిరి కూర్చుంటారు. 10 ఏళ్ళు వాళ్ళతో తిరిగారు. ఇప్పుడు మీరు 10 ఏళ్ల పాలన మొత్తం డ్యూటీ చేసినారని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో వాళ్ళతోనే కదా వీళ్ళు ఉండింది. అప్పుడు మాట్లాడచ్చు కదా. చూడండి, 10 ఏళ్ల తెలంగాణ గొంతు నొక్కారు. ప్రతిపక్షంలోనూ అంతే వ్యవహరించారు. కూనమనేని సాంబశివరావు అన్నారు ఆయన. కాపలా కుక్కలు కాదు, వేట కుక్కలు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆస్తులను యథార్చగా కొల్లగొట్టారు. ధరణితో పాటు ఆర్థిక అవకతవకలపై ఫారెన్సిక్ ఆడిట్. భూభారతి చట్టం ప్రజల నిజమైన చుట్టం. స్పీకర్పై, నాపై, కాంగ్రెస్ సభ్యులపై కాగితాలు విసిరారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదు. పొంగులేటి. భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సభ ఆమోదము. నన్ను మంత్రిగా గుర్తించడం లేదు. పొంగులేటి. ప్రతిపక్షం నన్ను మంత్రిగా గుర్తించడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించాడు. ఫార్ములా ఈపై అసెంబ్లీలో రగడ. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన విపక్షం స్పీకర్ వైపు కాగితాలు, పుస్తకాలు విసిరివేత. ఖండించిన కాంగ్రెస్ సభ్యులు. విపక్షం ఎమ్మెల్యేలపై కాగితాలు విసిరి
చెప్పు చూపించిన ఎమ్మెల్యే శంకర్. చూసుకుందాం బయటికి రా అంటూ ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతి సవాళ్లు. గందరగోళం మధ్య భూభారత బిల్లుపై చర్చ. 2 సార్లు సభ వాయిదా. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్. నేను కింద పడ్డ పేపర్ను తీశానంటే ఈర్లపల్లి శంకర్. అది ఇంకోటి ఏమంటే, రాహుల్పై విచారణ. పార్లమెంట్ ఆవరణంలో బాహాబాహి ఘటనపై పోలీసులు ప్రశ్నించే అవకాశము. అంబేద్కర్కు అవమానం అంశము నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రియాంక. జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తాము. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. మసీదు మందిరాలు రగడ వద్దు. ఆర్ఎస్ఎస్సి భగవత్ వ్యాఖ్యలు. బెయిల్ వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇవ్వడం భయంకరమైన తప్పు. తమిళనాడు మంత్రి బాలాజీ కేసులో సుప్రీం వ్యాఖ్య. రక్షణ పరిశ్రమలో స్వదేశీ సామర్థ్యాల పెంపు. దేశాభివృద్ధి కోసం సాంకేతిక పురోగతిని సాధించాలి. రాష్ట్రపతి ముర్ము. కాలేజీ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కల్చర్ ప్రజెంటేషన్ అవార్డు అందజేత. రాష్ట్రపతి నిలయంలో ఎల్2 హోమ్. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్. ముర్ము తేనేటి విందు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనేటి విందు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్ దంపతులు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనసభ మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితరులు రాష్ట్రపతి అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి, అప్పులపై రాష్ట్రాలకు కేంద్రం స్వేచ్ఛనివ్వాలి. మూలధన వ్యయాలతో రాష్ట్రాలకు వేటా 2.5 లక్షల కోట్లు ఇవ్వాలి. జైసమాల్లో జరిగిన కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చూడండి, హర్యానా మాజీ సీఎం చౌతుల్లా కన్నుమూత. ఇదేనండి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.